ప్రైజ్ ది లార్డ్. ఈ దినమున మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచు నీ దేవుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం దయచేయను అనే మాట సెలవిస్తున్నాడు. నువ్వెప్పుడైతే గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థిస్తావో నువ్వు అప్పుడు ఏం చేయగలుగుతావంటే, నీ హృదయంలో ఉన్న భారము, నీ హృదయంలో ఉన్న బరువును, నీ హృదయంలో ఉన్న వేదనను నీవు తండ్రి దగ్గర ఓపెన్గా మాట్లాడగలుగుతావు. తండ్రికి అప్పుడు రహస్యమందు నీ గదిలోనికి ఎవరు రారు కదా, నీ గదిలోనికి ఎవరు ప్రార్థించుకునేటప్పుడు రారు. కాబట్టి నీకు దేవునికి మధ్య ఆ కాన్వర్జేషన్ అనేది మంచిగా జరుగుతుంది. అప్పుడు దేవుడికి నీవు నీ మనసు విప్పుకొని ప్రతిదీ చెప్పుకోగలుగుతావు. అట్లా చేస్తే నీ మనసులోని బాధ, వేదన, బరువు అదంతా తగ్గిపోతుంది. అప్పుడు నీ హృదయంలోనికి నీకు తెలియని ఆనందం, సంతోషం, సమాధానం నీ హృదయంలోనికి చేరుతుంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నువ్వు ప్రార్థించేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయి. అప్పుడు నీ గదిలోనికి వెళ్ళిపోయి తలుపు వేసేసుకొని ప్రార్థన చేసావనుకోండి, వారు వింటారు, వీరు వింటారు, అమ్మో వారి ముందు నేను ఇలా ప్రార్థన చేయాలా అనే ఆలోచన కూడా మీకు ఉండదు. అప్పుడు మీరు రహస్యంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, దేవునికి మీకు మధ్య ఒక సంభాషణ జరుగుతున్నప్పుడు మీ మనసులోని బాధ, వేదన, కష్టం ప్రతిదీ ఓపెన్గా మీరు మాట్లాడుకోగలుగుతారు దేవునితో. చాలా విషయాలు కూడా మీరు ఎవరికి చెప్పుకోలేని విషయాలను కూడా మీరు దేవునితో రహస్యంగా చేసే ప్రార్థనలో చెప్పుకోగలుగుతారు. ఈ ఉదయకాల సంబంధం నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, రహస్యమందు ప్రార్థనలో ఎంత ఆనందం, సంతోషం, సమాధానం దొరుకుతుందంటే ఇది నీవు ఒక్కసారి అనుభవిస్తే కానీ ఆ ప్రార్థనలో ఉన్న ఆనందం, సంతోషం, సమాధానాన్ని మనం ఎవ్వరము పొందుకోలేము. ఎప్పుడైతే నువ్వు రహస్యమందున దేవునికి ప్రార్థిస్తావో, పశ్చాత్తాపడతావో, విరిగి నలిగిన హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తావో, నీ ఉన్న సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, వేదన నుంచి, గుండె బరువు నుంచి నువ్వు ఎప్పుడైతే దేవునికి కన్నీటితో ప్రార్థన చేస్తావో, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తావో, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తావో, దేవునికి మొరపెట్టుకుంటావో, ప్రాధేయపడతావో, దేవుడు అప్పుడే నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు అప్పుడే నీ ప్రార్థనకి దానికి తగిన జవాబును దయచేస్తాడు. దేవుడిగా ఉదయకాల సమయంలో రహస్యబంధుని దేవునికి ప్రార్థన చేద్దాం. నువ్వెప్పుడైతే రహస్యంగా దేవునికి ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన అంశానికి దేవుడు జవాబులు దయచేస్తాడు. నువ్వెప్పుడైతే నీ గదిలోనికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేస్తావో దేవుడు నీ ప్రార్థనకి ఈ దినమనే ప్రతిఫలం ఇస్తున్నాడు. ఇది దేవుడు మాట్లాడుతున్న మాట. రహస్యమందున నీ దేవునికి నీవు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చెయ్యి. అందరికీ కనిపించేలా కాదు, అందరికీ వినిపించేలా కాదు. ఈ మనుషులు నిన్ను వారి సమస్యలు చెప్పుకున్నా విన్నా కానీ తీర్చలేరు, కానీ దేవుడే సమాధానం దయచేయగలడు. దేవుడే నీకు సమాధానం కలుగజేస్తాడు. నీ ప్రార్థన అంశానికి ప్రతిఫలం దయచేస్తాడు. ఇచ్చిన కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన ఆమె ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి నీకు వందనాలు ప్రభా. అయా ప్రార్థించే హృదయాన్ని మాకు దయచేయండి. మా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి ప్రార్థిస్తాం. పరిశుద్ధ నామం ప్రార్థించడం వేచున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్.